శ్రీమాత్రే నమ. జై గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం డిసెంబరు 28వ తారీఖు నుంచి జనవరి 28వ తారీఖు మధ్యలో కలవబోతున్నటువంటి శుక్ర శని గ్రహాలు స్థితి వివిధ రాశుల మీద ఏ విధమైన ప్రభావం ఉండబోతుంది అన్న విషయాన్ని మనం ఈ వీడియోలో పరిశీలిద్దాం. రాశి చక్రంలో శుక్రగ్రహానికి ఉన్నటువంటి ప్రాధాన్యత మిగతా గ్రహాలకి మానవుని యొక్క జీవితంలో ఎక్కువగా శుక్రగ్రహ ప్రభావం ఉండడం జరుగుతుంది. ఒక మానవుడు జీవితంలో ఆనందంగా ఉండాలన్నా, వివాహ సౌఖ్యం పొందాలన్నా, తన కోరికలు తీరాలన్నా, అసలు వివాహం తొందరగా జరగాలన్నా, అసలు వివాహం జరగకపోవడానికి కూడా శుక్రగ్రహమే కారణమవుతుంటాడు. కాబట్టి మరి ఈ శుక్రగ్రహ ప్రభావం వ్యక్తిగత జాతకాలపైన గోచారరీత్యా ఎక్కువగా ఉండడం జరుగుతూ ఉంటుంది. అంటే సాధారణంగా మీ అందరికీ తెలుసు, మరి గురు మౌఢ్యం వచ్చినప్పుడు వివాహాలు శుభకార్యాలు నిర్వహించడం మానేస్తుంటారు. అలాగే శుక్రమౌఢ్యం వచ్చినప్పుడు కూడా ఫర్ ది సేమ్ టైం వివాహాలు చేయడం అన్నది సాధారణంగా జరగదు. అంటే దాన్ని బట్టి మీకు శుక్రుని యొక్క ప్రాధాన్యత అర్థమవుతుంది కదా. అలాగే ముఖ్యంగా శుక్రుడు కంబస్ట్ అయి ఉండగా బలహీనంగా ఉన్నప్పుడు చేసినటువంటి వివాహాలు సక్సెస్ కాకపోవడం, అదే సమయంలో ప్రారంభించినటువంటి వ్యాపారాలు నష్టాలు చవిచూడడం జరుగుతూ ఉంటుంది. సో అంత ప్రాధాన్యం ఉన్నటువంటి శుక్రగ్రహం జాతకుడు పుట్టినప్పుడు ఏ రాశిలో ఉన్నాడు, ఏ గ్రహంతో కలిసి ఉన్నాడు అనే విషయాన్ని బట్టి జాతకుడి యొక్క ఆర్థిక స్థితి, అతని ఉద్యోగం, సంపాదన, అతని నడవడిక, ధరించే వస్త్రాలు, బంగారు ఆభరణాలు, అతను నివసిస్తున్నటువంటి గృహం, వాహనం ఇవన్నీ కూడా జాతకుడు పుట్టినప్పుడు శుక్రగ్రహ స్థితిని బట్టి ఆధారపడి ఉండడం జరుగుతూ ఉంటుంది. సో అలాగే శుక్రుడు పాపగ్రహాలతో కలిసి ఉన్న మరి కంబస్ట్ అయినా కూడా వివాహం ఆలస్యం అవడం జరుగుతుంటుంది. అలాగే సూర్యునికి శుక్రునికి మధ్య ఉన్నటువంటి గమనాన్ని, అంటే మధ్య ఉన్నటువంటి దూరాన్ని బట్టి, అలాగే జాతకుడు జన్మించినప్పుడు శుక్రుడు రవిగ్రహానికి ముందు ప్రయాణిస్తున్నాడా లేదా రవిగ్రహానికి వెనకాతల ప్రయాణం చేస్తున్నాడా అన్న విషయం కూడా జాతకుడు యొక్క ఆర్థిక స్థితి మీద ఆధారపడి ఉంటుంది. వ్యక్తిగతంగా జాతకుడు పుట్టినప్పుడు జాతకుడు యొక్క ఆస్తిపాస్తులు, జీవన విధానంతో పాటు వాళ్ళ తండ్రి గారి యొక్క ఆస్తి ఏ విధంగా ఉంటుంది, ఆ తండ్రి గారు ధనాన్ని ఏ విధంగా సంపాదించగలిగాడు అన్న విషయం కూడా ఈ జాతకుడి యొక్క జాతకంలో కనబడుతూ ఉంటుంది. అంటే ఓవరాల్గా శుక్రుని యొక్క స్థితిని బట్టే జాతకం ఆధారపడి ఉంటుంది. అంటే జాతకంలో శుక్రగ్రహం యాక్టివేట్ అవ్వడం జరుగుతుంటుంది అన్నమాట. ఒకసారి ఏంటంటే సాధారణంగా జాతకుడికి వివాహం జరిగిన తర్వాత శుక్రుడు యాక్టివేట్ అవ్వడం జరుగుతుంటుంది. సాధారణంగా శుక్రుడు బలంగా ఉంటే మరి జాతకుడికి వివాహం అయిన తర్వాత శుక్రగ్రహం యాక్టివేట్ అయ్యి జాతకుడికి మంచి సౌకర్యాల్ని, అలాగే మంచి ఉద్యోగాన్ని, ధనభోగాన్ని, మంచి సౌకర్యాలు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది అన్నమాట. అలాగే ఇంకోసారి వివాహం అయిన తర్వాత పంచమంలో శుక్రుడు బలంగా ఉన్న ప్రథమ కుమార్తె జన్మించిన తర్వాత కూడా శుక్రుడు యాక్టివేట్ అవుతూ ఉంటాడు. అంటే మొత్తం మీద జాతకుడి యొక్క జన్మచక్రంలో శుక్రుని యొక్క స్థితిని బట్టి ఎటువంటి భార్య వస్తుంది, ఆ భార్య ఏ విధంగా ఆరోగ్యం ఉంటుంది, నడవడిక ఉంటుంది, ఆయుష్ ఉంటుంది చెప్తూ ఉంటుంది. అలాగే కుమార్తె యొక్క వివాహం, ఆమె యొక్క అభివృద్ధి కూడా చెప్తూ ఉంటుంది. మొత్తం మీద కుటుంబంలో ఉన్నటువంటి అందరు స్త్రీల గురించి జాతకుడి యొక్క జన్మజాతకంలో ఈ శుక్రుడు వివిధ గ్రహాలతో కలిసి ఉన్నప్పుడు ఉన్నటువంటి స్థితి కూడా చెప్పడం జరుగుతూ ఉంటుంది. బట్ ఏదైనా ఒకటి జన్మజాతకంలో శుక్రుడు బలంగా ఉంటే వారి కుటుంబంలో స్త్రీలు సంతోషంగా ఉంటారు. వివాహం తర్వాత జాతకుడు భాగ్యోదయం అవుతుంది,
బట్ ఏదైనా జాతకంలో శుక్రబలం అన్నది తప్పనిసరి. డిసెంబర్ 28వ తారీఖు నుంచి జనవరి 28 మధ్యలో చతుర్థ స్థానంలో కలవబోతున్నటువంటి శుక్ర శనిల కలయిక వృశ్చిక రాశి వారి మీద ఏ విధమైన ప్రభావం చూపడం జరుగుతుంది అన్న విషయాన్ని పరిశీలిద్దాం. మరి ముందుగా శుక్రుడు మన వృశ్చిక రాశి వారికి సప్తమ వ్యయాధిపతి. అంటే ఒక విధంగా శుక్రుడే ఈ రాశి వారికి వివాహకారకుడు, భార్యకారకుడు. అలాగే వ్యయం ఉండడం వల్ల ఏంటంటే జీవితంలో సుఖ సంతోషాలకి, సొంత గృహానికి, సొంత వాహనానికి, మంచి నగలు, వస్త్రాలకు కూడా శుక్రుడే కారణమవుతూ ఉంటాడు. అంటే వ్యయస్థానంలో వ్యయాధిపతి కలిసినటువంటి గ్రహాన్ని బట్టి, ఉన్న స్థితిని బట్టి జాతకుడి యొక్క జీవితాన్ని ఏ విధంగా అనుభవిస్తాడు, ఏ విధంగా ఈ జన్మలో తను చేయవలసినటువంటి బాధ్యతలు నెరవేరుస్తాడు అన్నది వ్యయస్థానం బట్టి ఆధారపడి ఉంటుంది. అంటే జాతకుడు ఎంత ధనమైనా సంపాదించవచ్చు, వారసత్వంగా ఎన్ని కోట్లు ఆస్తి అయినా రావచ్చు. కానీ కొంతమంది ఏమీ అనుభవించలేకుండా దాన్ని అలా కాపాడుకుంటూ అసలు సరైనటువంటి భోజనం చేయకుండా కాలం గడుపుతూ ఉంటారు. కొంతమంది ఏమీ లేకపోయినా, ఏమీ చేయకపోయినా ఏదో శుభ్రంగా భోజనం చేసి ఆనందంగా హ్యాపీగా గడుపుతూ ఉంటారు. దానికి వ్యాధిని బట్టి, వ్యయాధిపతి యొక్క స్థితిని బట్టి ఆధారపడి ఉంటుంది. అటువంటి శుక్రుడు చతుర్థ స్థానంలో మిత్రక్షేత్రంలో సంచరిస్తూ అక్కడ ఉన్నటువంటి శని భగవానుడితో కలయడం జరిగింది. శని ఎప్పుడైతే చతుర్థ స్థానంలో ఉన్నటువంటి శని భగవానుడితో శుక్రుడు కలిసాడో జాతకుడు జీవిత భాగస్వామి, అంటే జాతకుడు వైఫ్ యొక్క జీవితాశయం నెరవేరుతూ ఉంటుందన్నమాట. ఆమె ఏదైతే కోరుకుంటుందో అది ఒక ఉద్యోగం కానీ, వివాహంలో సౌఖ్యం కానీ, స్థిరమైనటువంటి వివాహ జీవితాన్ని కానీ, లేదు సొంత గృహం కొనుక్కోవాలని కానీ, సొంత వాహనంలో తిరగాలని కానీ ఉన్న ఆమె యొక్క ఆలోచన ఈ సమయంలో నెరవేరడం జరుగుతూ ఉంటుంది. ఒక విధంగా మరి ఈ యోగ ప్రభావం వల్ల ఈ రాశిలో ఉన్నటువంటి మగవారైతే భార్య రూపంలో ఈ కోరిక నెరవేరడం జరుగుతుంది. వ్యక్తిగతంగా వృశ్చిక రాశిలో ఉన్నటువంటి స్త్రీలైతే వాళ్ళు స్వయంగానే ఈ యొక్క గ్రహస్థితి వల్ల సొంత గృహయోగాన్ని, వివాహాన్ని కూడా పొందే అవకాశం ఉంది. సాధారణంగా జాతకంలో కేంద్రాల్లో ఉన్నటువంటి గ్రహాలు కష్టపడి సాధించడం వల్ల ఆ ఫలితం పొందడం జరుగుతుంది. ముఖ్యంగా కేంద్రాల్లో ఉన్నటువంటి పాపగ్రహాలు శుభ ఫలితాన్ని ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. ముఖ్యంగా చతుర్థం అన్నది సుఖ సంతోషాలకి, ఆనందాలకి, విద్యకి కారణమవుతూ ఉంటాయి. సప్తమం అన్నది భార్య, అలాగే వ్యాపార వ్యవహారాలు, ఇతరులతో మనం చేసే వ్యవహారాలు తెలుస్తూ ఉంటాయి. దశమం అన్నది జాతకుడి యొక్క ఉద్యోగం, సంపాదనా విధానం, బాధ్యతలు, ఇవన్నీ కూడా కేంద్రాలు అన్నమాట. అంటే ఒక కేంద్రంలో ఉన్నటువంటి గ్రహం మిగతా కేంద్రాల మీద కూడా తమ ప్రభావాన్ని చూపడం జరుగుతుంటుంది. కాబట్టి ఏదైనా చతుర్థ స్థానం బాగున్నప్పుడు జాతకుడు సుఖపడతాడు. ఎప్పుడు సుఖపడతాడు? అటు వివాహం బాగుండాలి, అటు ఉద్యోగం బాగుండాలి, వ్యక్తిగతంగా ఆరోగ్యం బాగుండాలి. ఇవన్నీ కూడా మరి జాతకుడికి ప్రస్తుతం ఈ గ్రహస్థితి ఇవ్వబోతుంది. అంటే ముఖ్యంగా స్త్రీలకి జీవకారకుడు శుక్రుడు అవుతుంటాడు. అందువలన అటువంటి శుక్రుడు శని భగవాన్ ఏంటంటే ఒక ఆశయాన్ని నెరవేర్చే గ్రహం లాంటిదన్నమాట. అందువలన శుక్రుడు శని కలిసినప్పుడు ఏమవుతుందంటే ముఖ్యంగా ఈ రాశిలో ఉన్నటువంటి స్త్రీలకి ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి, వారి యొక్క జీవితాశయం నెరవేరుతుంది, వివాహం కాని వారికి వివాహం జరుగుతుంది. అలాగే వివాహంలో ఉన్నటువంటి సమస్యలు పరిష్కరించుకోవడం కూడా జరుగుతూ ఉంటుంది. ఇక్కడ మళ్ళా ఈ గ్రహస్థితితో పాటు ఏమైందంటే శుక్రుని యొక్క రాశిలో గురువు యొక్క సంచారం, గురువు సప్తమంలో సంచరిస్తుండగా గురువు యొక్క ప్రతినిధిగా శుక్రుడు శని భగవాన్ని కలుస్తూ ఉన్నాడు. అందువల్ల ఏంటంటే ముఖ్యంగా వివాహ సంబంధించిన సమస్యలు పరిష్కరించడానికి ఈ గ్రహస్థితి
చాలా వరకు అనుకూలించడం జరుగుతుంది. అంటే జ్యోతిష్ శాస్త్రంలో ముఖ్యమైనటువంటి విషయాలైనటువంటి సంతానం, వివాహం, ఉద్యోగం ఇవన్నీ కూడా సంయుక్తంగా అంటే ఈ 2 గ్రహాలు శని, గురువు ఈ 2 గ్రహాలు కలిపి ఫలితం ఇచ్చినప్పుడు మాత్రమే ఆ ఫలితం జరుగుతుంది తప్ప కేవలం గురు భగవానుడు ఒక్కడే మరి ఆ ఫలితాన్ని ఇవ్వలేడు. అంటే సప్తమంలోకి వస్తే వివాహం, 5లోకి వస్తే సంతానం అన్నది మరి ఎట్టి పరిస్థితిలో కూడా సింగిల్గా గురువు ఇవ్వలేకపోతుంటాడు. గురువు యొక్క దృష్టితో పాటు శని యొక్క దృష్టి కూడా కలిసినప్పుడు ఈ 2 కలిసి ఏ భావం మీద దృష్టి పెడతాయో ఆ భావ ఫలితాలు జాతకుడికి అనుకూలించే అవకాశం ఉంటుంది. కాబట్టి మరి ప్రస్తుతం చతుర్థ స్థానంలో అంటే శుక్రుడి యొక్క ఫలితాలన్నీ ఇవ్వడానికి అటు శని భగవానుడు అటు గురు భగవానుడు ఇద్దరు కూడా జాయింట్గా ఇవ్వటం వల్ల శుక్రుని కారకత్వాలు ఫలిస్తాయి. శుక్రుని కారకత్వాలు అయితే ఏంటంటే స్త్రీల ద్వారా అనుకూలత, వివాహం కలిసి రావడం, స్త్రీధనం లభించడం, సొంత గృహం అంటే చతుర్థం కాబట్టి గృహయోగాన్ని ఏర్పాటు చేస్తాడు. టెక్నికల్ విద్యలో రాణించగలుగుతారు. ముఖ్యంగా సినిమా పరిశ్రమలో ఉన్నవారికి కూడా అంటే శుక్రుడు బలంగా ఉంటేనే సినిమా ఇండస్ట్రీలో రాగలుగుతారు అన్నమాట. దానికి శని భగవానుడు కలిసినప్పుడు స్థిరమైనటువంటి స్థానాన్ని పొందుతూ ఉంటారు అన్నమాట. అందువల్ల ఇప్పుడు ఫిల్మ్ ఇండస్ట్రీలో కానీ టీవీ ఇండస్ట్రీలో కానీ స్థిరమైన స్థానం పొందడానికి ఈ గ్రహస్థితి కూడా జాతకుడికి అనుకూలించడం జరుగుతుంది. బట్ ఏదైనా ఈ వృశ్చిక రాశి వారికి ఈ శుక్రుడు శని 2 గ్రహాలు శుభ ఫలితాలు ఇవ్వాలంటే జాతకులు మరి కనకదార స్తోత్రాన్ని కానీ, శ్రీ సూక్తాన్ని కానీ, లక్ష్మీ స్తోత్రాన్ని కానీ నియమంగా విధి విధానంగా పారాయణ చేయడం వల్ల ఈ 2 గ్రహాలు అనుకూలించి జాతకుడికి లక్ష్మీ కటాక్షాన్ని ఇవ్వబోతున్నాయి. సాధారణంగా నవగ్రహాల యొక్క స్థితి ప్రతికూలంగా ఉన్నప్పుడు వాటిని అనుకూలంగా మార్చుకోవడానికి, అనుకూలంగా ఉన్నటువంటి గ్రహాలు వాటి యొక్క ఫలితాన్ని మనకు అందించడానికి ప్రతి గ్రహానికి కూడా మరి వారి యొక్క అధిదేవతల్ని మరి మనకి పెద్దవారు ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి మరి అటువంటి అధిదేవతల్ని మనం ప్రసన్నం చేసుకోవడం వల్ల గ్రహాలు మనకి అనుకూలించి వాటి యొక్క శాశ్వత ఫలితాలు మనకి ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. ఏదైనా గ్రహాల్లో శని భగవానుడు చాలా ఆలస్యంగా ఇచ్చే ఫలితాన్ని ఇచ్చే గ్రహం అయినప్పటికీ కూడా స్థిరమైన ఫలితాన్ని ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. జాతకంలో శని భగవానుడు బలంగా ఉండి మనం శని గ్రహానికి పరిహారం నిత్యం చేసుకోవడం వల్ల ఆటోమేటిక్గా మిగతా గ్రహాలన్నీ కూడా కంపల్సరీగా అనుకూలంగా ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. సో ఇది అలాగే శని చాలా బలహీనంగా పాపగ్రహస్థుడై ఉండగా మనకి మిగతా గ్రహాలు కూడా చెడ ఫలితాన్ని ఇవ్వడం జరుగుతూ ఉంటుంది, నెగిటివ్ ఫలితాలు ఇవ్వడం జరుగుతుంటుంది. మరి శుక్రుడు అతి తొందరగా ఫలితాన్ని ఇచ్చేస్తూ ఉంటాడు అన్నమాట. అంటే ఆ గ్రహాన్ని మనం ఆరాధించడం వల్ల ఇమీడియట్గా రోజుల్లోనే ఆ ఫలితం ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. సో మరి శుక్రుడికి మనం కోరుకునే కోరికలు కూడా అలాగే ఉంటాయి, ఆ గ్రహం ఇచ్చే ఫలితాలు కూడా తొందరగానే ఉండడం జరుగుతుంటాయి. కాబట్టి మరి 2 గ్రహాలు కలిసి సంచరిస్తున్నప్పుడు మరి మనం ఏ గ్రహాన్ని ఆరాధిస్తే తొందరగా ఫలితం వస్తుంది అంటే కామన్గా అందరికీ పంచాంగంలో ఉన్నటువంటి నవగ్రహ స్తోత్రాలు చాలా తొందరగా ఫలితాన్ని ఇస్తుంటాయి. కాబట్టి మామూలుగా ట్రెడిషనల్గా ఈ 2 గ్రహాలు ఫలితం పొందాలంటే మనకి పంచాంగంలో ఉన్నటువంటి ఈ నవగ్రహ స్తోత్రాలు ఉంటాయి కదా, ఆదిత్యాయ సోమాచ అని అవి ముందు 9 శ్లోకాలు ఒకసారి చదివి దాని తర్వాత శనికి సంబంధించినటువంటి శ్లోకాన్ని 19 సార్లు, శుక్రుడికి సంబంధించినటువంటి శ్లోకాన్ని 20 సార్లు చదివి మళ్ళీ తిరిగి నవగ్రహ స్తోత్రాన్ని 9 సార్లు చదవడం వల్ల ఇది ఒక విధంగా చేసుకున్న వాళ్ళు బాగుంటుంది. ముఖ్యంగా శివుడు అమ్మవారు కొలువై ఉన్నటువంటి క్షేత్రాన్ని దర్శించి, అంటే ఇంచుమించుగా ప్రతి క్షేత్రంలో శివుడు అమ్మవారు ఉంటారు. అయితే మనకి ఉభయ తెలుగు రాష్ట్రాల వాళ్ళకి అందుబాటులో ఉన్నటువంటిది శ్రీశైల పుణ్యక్షేత్రం. అటువంటి పుణ్యక్షేత్రంలో
మరి మనకి మీరు ఈ 2 గ్రహాలు కలిసి కుంభరాశిలో సంచరిస్తుండగా అంటే జనవరి 28 వరకు డిసెంబర్ 28 నుంచి మీరు వీలైతే మీకు ఇటువంటి శ్రీశైలాన్ని దర్శించుకొని అక్కడ ఏదో విధంగా ఒక రాత్రి బస చేయడం, వీలైతే చండీ హోమం, శివునికి అభిషేకం వారి స్థాయిని బట్టి చేసుకోవడం మంచిది. లేనివారు మీ యొక్క గ్రామంలోనో సమీపంలో ఉన్నటువంటి ఈ పంచారామాలు కానీ ఈ ఏదో ఒక శివక్షేత్రాన్ని దర్శించి విధి విధానంగా శివునికి అభిషేకం, అమ్మవారికి కుంకుమర్చన చేసుకోవడం వల్ల ఖచ్చితంగా అంటే శివుడు అనుగ్రహిస్తే ఏ గ్రహం అనుగ్రహించినట్టు ఫలితాన్ని ఇవ్వడం జరుగుతుంది. కేవలం ధనాన్ని ఇవ్వడంలో, ధనం అంటే ఐశ్వర్యాన్ని ఇవ్వడంలో శివుణ్ణి మించిన దైవం ఉండడు. కాబట్టి ఏదైనా నమ్మకంతో ఈ పరిహారం చేయండి. అలాగే మీరు ఏదో ఒక రుద్రాక్ష ఈ నెల రోజులు ధరించే ప్రయత్నం చేయండి. అలాగే విభూతి ధారణ వల్ల మీ యొక్క సమస్త కోరికలు నెరవేరి శాశ్వతమైనటువంటి ఐశ్వర్యాన్ని, లక్ష్మీ కటాక్షాన్ని పొందే అవకాశం ఉంటుంది. స్వస్తి.